భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 3 శ్లోకం క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప 3 అనువాదం. ఓ అర్జున, నీకు ఇది తగదు. ఈ నీచమైన కమ్మయ్యలేని నడచే ధోరణి, అసక్తత, ఇది నీ ధైర్యానికి వత్తాసు కాదు. ఈ హృదయ దౌర్బల్యాన్ని త్యజించి లేచి యుద్ధానికి సిద్ధమవు. పరంతప. భావార్థం: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుని లోపలి భయాన్ని, సంకోచాన్ని దూకంగా ప్రశ్నిస్తున్నాడు. క్లైబ్యం అంటే కర్తవ్యానికి భయపడటం, మనం చేయగలిగిన పనిని కూడా వదిలిపెట్టడం. శ్రీకృష్ణుడు చెప్పే మాట స్పష్టంగా ఉంది. నీవు వీరుడివి, నీ రక్తంలో ధైర్యం ఉంది. ఇప్పుడే నీ పాదాలు వెనక్కి తీసుకుంటే అది నీ పరాక్రమానికి అపహాస్యంగా మారుతుంది. తాత్విక సందేశం: ఈ శ్లోకం మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది. మన హృదయంలో ఎప్పటికప్పుడు చొచ్చుకొచ్చే భయాలు, అసంతృప్తులు, విశ్వాసహీనత, ఇవన్నీ మన మనోబలాన్ని క్షీణింపచేస్తాయి. శ్రీకృష్ణుడు మనకు చెబుతున్నాడు, నీవు బలహీనుడు కాదు, నీవు మహాసాధకుడు. భయాన్ని త్యజించు, ధైర్యంగా ముందుకు నడుచు. ఈ శ్లోకంలో మనం చూస్తున్నది కేవలం ఒక యోధుని ప్రేరణ మాత్రమే కాదు, ఇది ప్రతి మనిషిలోని వీరత్వానికి చేసిన పిలుపు. నీవు కూడా ఆ అర్జునుడే. నీ జీవిత యుద్ధంలో కృష్ణుని మాటలను విను, లేచిపడు. ఈ సందేశం నీ హృదయాన్ని తాకిందా? అయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.